అందరికీ నమస్కారం. మనకు వారాహి గుప్త నవరాత్రులు అనేవి జూలై 6వ తారీఖు నుంచి రాబోతూ ఉన్నాయి కదండి. మనం చాలామంది కూడాను అమ్మవారి పూజ నవరాత్రులు అనేవి చేసుకొని ఎన్నో మంచి మంచి ఫలితాలను పొంది ఉన్నాము. హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి చెప్పిన వారాహిదేవి యొక్క 12 నామాలు అనేవి ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన నామాలండి అవి. ఆ నామాలను చదువుకుంటూ మనం తల్లికి కుంకుమ పూజ చేసుకున్నా, లేకపోతే బిల్వపత్రాలతో పూజ చేసుకున్నా ఆ తల్లి ఎంతగానో ప్రీతి చెందుతుందట. ఆ నామాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం శివాయై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిజ్ఞై నమః. ఇవేనండి వారాహి ద్వాదశ నామావళి. తల్లిని మనం ఎలా పూజించాలి ఏంటి ఇలాంటి విషయాలన్నీ మనం మరొక వీడియోలో చెప్పుకుందాం కదా. దాని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. మన సమయాన్ని సరిగ్గా మార్చాలన్నా, మనకు భూమిని కానీ ఆరోగ్యాన్ని కానీ ప్రసాదించాలన్నా, అలాగే భూ సమస్యలు ఆరోగ్య సమస్యలను తొలగించాలన్నా, శత్రువులను తొలగించాలన్నా, ఎలాంటి పీడలనైనా తీసివేయాలన్నా, మనకు ఆహారం ప్రసాదించాలన్నా దాన్ని అరిగించుకునే శక్తిని మనకు ఆ తల్లి మాత్రమే ప్రసాదించగలుగుతుంది. ఇవన్నీ కూడా ఆ తల్లిని పూజిస్తే అన్నీ చక్కగా అవుతాయి. వారాహి మాతను నమ్మి శ్రద్ధతో భక్తితో మనం పూజించుకోవాలి, కానీ గొప్పగా ఎలాంటి ఆడంబరాలనేవి చేయకూడదండి. శ్రద్ధతో భక్తితో పూజించినట్లయితే తల్లి ఎంతగానో ప్రీతి చెందుతుంది, మనల్ని కటాక్షిస్తుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.